హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్స్. ఫ్రెండ్స్, మరొక సెంటర్ పందాన్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ముందుగా పూర్తి వివరాలు అయితే తెలియజేస్తానండి. శ్రీ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం తెనాలి టౌన్లో నిర్వహించడం జరుగుతుందండి. అంగల్కుదురు రోడ్లో మొత్తం 7 విభాగాల్లో ఈ ప్రదర్శన కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ 7 విభాగాల్లో ఉన్నటువంటి రైతు సోదరులు పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తెనాలి టౌన్లో అంగల్కుదురు రోడ్లో మార్కెట్ యార్డ్ ఉంటుందండి. ఈ మార్కెట్ యార్డ్లోనే పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు అయితే మొదలుపెట్టారు పనులు. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారండి. వారితో ఒక చిన్న పరిచయ కార్యక్రమం ఉంటుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. బండలు కూడా మీకు చూపిస్తాను. మరి ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒంగోలు జాతి పశు పోషకులందరికీ కూడా నమస్కారం అండి. మరి గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గత 10 సంవత్సరాల నుంచి మరి నిరాటంకంగా నిర్వహిస్తూ వస్తున్నటువంటి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు ఒంగోలు జాతి ఆవుల పశుపాల ప్రదర్శన కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ పందాలు జరిగినంత కాలం కూడా ఇక్కడ వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనలు, వ్యవసాయదారులకి అవసరమైనటువంటి సలహాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతోటి సెమినార్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన ఈ నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి 29 నుండి మా గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినమైన ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించుకోవటం జరుగుతుంది. దీనిలో మరి 7 రోజులు కూడా 2 పళ్ళ నుండి సీనియర్ విభాగం వరకు అన్ని కేటగిరీల్లో కూడా మరి పందాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా మీకు ఆల్రెడీ మా నిర్వాహకుల తరఫున మేము పాంప్లెట్స్, బ్రోచర్స్ కూడా మీకు అందజేయటం కూడా జరిగింది. కాబట్టి ఈ పోటీల్లో పాల్గొనే ఎడ్లకు విజేతలైనటువంటి ఎడ్ల జతల ఓనర్లకి మరి దాదాపుగా అన్ని పందాల మీద కలిపి 40 లక్షల రూపాయల క్యాష్ ప్రైజెస్ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ జరిగే ఏర్పాట్లని నిత్యం ఆయన పర్యవేక్షిస్తూ రైతులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వచ్చిన రైతులకి ఉచిత భోజన వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు కానివ్వండి, ఎడ్లకు కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాటాకు పందిర్లు వేయించడం, చలువ పందిర్లు వేయించడం జరుగుతుంది. కాబట్టి జాతీయ స్థాయిలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క పశుపోషకులైనటువంటి రైతులందరికీ కూడా మేము సవినయంగా మనవి చేస్తున్నాం. మీరు తప్పకుండా ఈ కార్యక్రమంలో ఈ నెల 29 నుంచి ప్రారంభించబడుతున్నటువంటి కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శనలో పాల్గొని మరి మీరు మాకు సహకరించవలసిందిగా, అదేవిధంగా మా ఆర్గనైజర్స్ అందరి తరఫున కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, ముందుగా బండలను అయితే మీకు పరిచయం చేస్తానండి. మొదటి రోజు 29వ తారీఖు 2 పళ్ళ విభాగం ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందండి. ఈ 2 పళ్ళ విభాగం బండ అండి. బండ వెయిట్ అయితే నాకు తెలియదండి. మొదటిసారిగా ఈ పందెం అయితే నేను లైవ్ అయితే ఇవ్వటం జరుగుతుంది. చూశారు కదండి, 2 పళ్ళ విభాగం బండ, 4 పళ్ళ విభాగం బండ అండి. 30వ తారీఖు జరిగే 4 పళ్ళ విభాగానికి సంబంధించి బండ అండి. 31వ తారీఖు 6 పళ్ళ విభాగం ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఈ 6 పళ్ళ విభాగం బండ అండి. 1వ తారీఖు జరిగే న్యూ కేటగిరీ విభాగం బండ అండి. బండ వెయిట్ అయితే నాకు తెలియదు, ఏమనుకోవద్దండి. రెండవ తారీఖు జరిగే సబ్ జూనియర్ విభాగం బండ అండి.
చూసారు కదా, 3వ తారీఖు జరిగే జూనియర్ విభాగం బండి. నాలుగవ తారీఖు జరిగే సీనియర్ విభాగం బండి. బండ వెయిట్ అయితే నాకు తెలియదండి, దయచేసి ఏమనుకోవద్దు. ఏ రోజుకి ఆ రోజు బండ పోటీలో నిర్వహిస్తారు కదా, అప్పుడు మీకైతే బండ వెయిట్ మీకు తెలియజేయటం జరుగుతుంది. శ్రీ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం ఈ నెల 29వ తారీఖు నుంచి ఏప్రిల్ నెల 4వ తారీఖు వరకు మొత్తం 7 విభాగాలు, అంటే 2 పళ్ళ విభాగం నుంచి సీనియర్ విభాగం వరకు పోటీ అయితే ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రదర్శనలో ఈ 7 విభాగాల్లో ఉన్న రైతు సోదరులు పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూశారు కదా, థ్యాంక్ యూ అండి.